మరియు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అధ్యక్ష. ఇంకా తెలంగాణ తల్లి 2014 జూన్ 2 నాడు మిగులు బడ్జెట్లున్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది. ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణ లాగా ఈ విగ్రహం ఉందని ప్రజలు అంటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మారుస్తూ ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడేటప్పుడు ఆగండి, నేను మాట్లాడతాను, కేకలు పెడతాను. నేను ఒకటి అధ్యక్ష, మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను తెలంగాణ ప్రజల మీద గుదిబండ పడుతుంది అధ్యక్ష. నిన్నొక్కరు, ఈరోజొక్కరు, రేపొక్కరు పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈరోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది. ఓకే, అది మీరు సరిదిద్దుకోండి, లేకపోతే లేదు. ఈ ఒకటి మంత్రి గారు, మీరు గౌరవనీయ మంత్రులు, అదొక్కటే మీరు చేసిన పని హస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష. బహిరంగంగా చెప్తున్న వాళ్ళు చెప్తలేరు, నేను ఏం చెప్తున్నాను అధ్యక్ష. అదొక్కటి లేకుండా బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది. ఆ చేతి అధ్యక్ష, నేను మాట్లాడి అందమంతం సమానం. ఒకటి ఓకే వాళ్ళ విషయం అధ్యక్ష. రెండోది, ఇక ఇప్పుడు ఈ కార్డు, ఒక్క నిమిషం, ఈ కార్డు శాసనసభను ఇచ్చిందా లేదా సార్ అధ్యక్ష? నాకు నేను శాసనసభ్యున్నా కానా? తెలంగాణ శాసనసభల 6 ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? గౌరవనీయులు, మీరందరంటే గౌరవం, మీరంటారంటే అభిమానం, మీరంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? నేనేమంటున్నాను అధ్యక్ష, ఈ దక్షిణ తెలంగాణ నిధులు దోసుకోపోతున్నారు, అభివృద్ధి లేదు, అధికారం లేదు, అవమానం. ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం? ఏదో